హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రూటీ వ్లాగ్స్ అండ్ కుకింగ్స్. ఈరోజు మనం చికెన్ పలావ్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని మందపాటి గిన్నె పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పలావ్ దినుసులు వేసుకొని వేయించుకోవాలి. ఆనియన్స్ అండ్ మిర్చి వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత 2 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకొని వేయించుకోవాలి. ముందుగానే పసుపు ఉప్పు వేసి కలిపి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ కారం, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకొని చక్కగా కలుపుకోవాలి. నేను 2 కప్స్ ఆఫ్ రైస్ తీసుకున్నా కాబట్టి 4 కప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు 2 స్పూన్స్ సాల్ట్, కొంచెం బిర్యానీ మసాలా వేసుకొని కలుపుకోవాలి. నీళ్ళు చక్కగా మరిగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యాన్ని వేసుకొని చక్కగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని 5 మినిట్స్ హై ఫ్లేమ్లో 10 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని సర్వ్ చేసుకొని తింటే ఎంతో రుచికరమైన చికెన్ పలావ్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.